తెలుసు ఏది మన గౌండ్ల వృత్తి ఒకటే ఉన్నదేమో. కాబట్టి మేమేమంటున్నాం అంటే అన్న మీరు బతకండి, మేము వద్దని అంటలే. మీ వల్ల మాకున్నటువంటి ప్రమాదం ఇప్పుడు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత ఒక్క మార్వాడి దుకాణం వస్తే గ్రామంలోకి, నా నుంచి నేను నా సొంతగా నేను చెప్పేది కాదు అన్న, మా ఊర్లోకి ఒక మార్వాడి వచ్చాడన్న, ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు. ఆయన తర్వాత వచ్చి ఇంకొక ఆయన బంగారం షాప్ పెట్టుకున్నాడట. ఆయన తర్వాత పక్కన వచ్చి బోళ్ళు బొచ్చెలు గిన్నెలు అమ్ముతారు కదా, ఆయన పెట్టుకున్నాడంట. ఆయన తర్వాత వచ్చి పెయింట్ షాప్ పెట్టుకున్నాడంట. ఆయన తర్వాత ఇంకొక ఆయన ట్యూబ్లైట్ షాప్, ఇంకొక ఆయన ప్లంబింగ్ షాప్. ఇట్లా షాపులన్నీ పెట్టుకుంటూ ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇచ్చాడు. నిజంగా నువ్వు ఈ నేల మీద బతికినప్పుడు, ఇక్కడ ప్రజలు నీ దగ్గరకు వచ్చి కొని దాని ద్వారా నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నాడు కదా నువ్వు చేయాలి. అక్కడోని తీసుకొని వచ్చి పెట్టుకోవడం వల్ల మా వాళ్ళు ఇదవుతున్నారు కదా. సో ఇది మా బాధ. ప్రజల్లో ఈ వాదం ఉందా? 100%. ఎందుకంటే మేము వీడియోలు పెట్టినా కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మరి మీరే పబ్లిక్ కనెక్ట్ అవుతున్నారు వీడియోస్ కి. 100 అన్న అందరిలో ఉన్నదన్నా. నా కులానికో నీ కులానికో కాదు కదా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఉంది. ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి కొంత వైశ్య సంఘాలు కూడా నాకు ఫోన్ చేసి ఈ రోజు రామ్ కోటి, కింగ్ కోటి, జగదీష్ మార్కెట్, లేకపోతే ప్యారడైస్, ప్యాట్ని, మీరు బొగ్గులు కూడా పోండి, సీట్లు మన ఏమంటారు బండ్లు 2 వీలర్ 4 వీలర్స్ రామ్కోటి కింగ్ కోటి లేకపోతే కుడతా ఉంటారు మీరు. మొత్తం వాళ్ళే, మొత్తం దుకాణాలని వాళ్ళే. మేము కాదని అంటలే. కానీ ఇక్కడ చేసుకునేటువంటి ఒకప్పుడు ఎవరు చేసేవారు, ఈ సీట్లు కుట్టేవాళ్ళు మాదిగలు కుట్టేవారు. మరి వాళ్ళు ఇదైపోయింది కదా. వీళ్ళు పోనీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సామాజిక ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా సామాజిక ఉద్యమాలలో రెస్పాండ్ లేదు. మరి మీరు ప్రజాస్వామ్యంలో భాగం, మేము ఎవరు ఎక్కడైనా బతకొచ్చు కదా అనేటువంటి వాదించే వాళ్ళు మీరు ఎప్పుడైనా మొన్నటి